తిరుమల లడ్డూ వ్యవహారంలో సిట్ బృందం స్పీడ్ పెంచింది. సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలోని సిట్ బృందం తిరుమలకు బయలుదేరింది. కాసేపట్లో టీటీడీ ఈవోను కలిసే అవకాశం ఉంది. టీటీడీ ఈవో నుంచి వివరాలు సేకరిస్తారని తెలుస్తోంది. లడ్డూ వ్యవహారం విషయంలో నిజాలు నిగ్గు తేల్చే పనిలో సిట్ నిమగ్నమైంది. తిరుమలకు చేరుకోనున్నారు సిట్ బృందం. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, బలరాం, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధానంగా శ్రీవారి ఆలయంలో కల్తీ నెయ్యికి సంబంధించి విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వము సిట్ను నియమించింది. సర్వశ్రేష్ఠ త్రిపాఠి అధ్యక్షతన దాదాపు 9 మంది సభ్యులు ఈ సిట్లో ఉన్నారు. అయితే వాళ్ళు ఇప్పుడే తిరుపతిలోని పద్మావతి అతిథి గృహం నుంచి కూడా తిరుమలకు బయలుదేరిన పరిస్థితి అయితే ఉంది. మరి కాసేపట్లోనే తిరుమలకు చేరుకుంటారు. తిరుమలకు చేరుకొని వాళ్ళు మొదట శ్రీవారిని దర్శించుకుంటారు. ఆ తర్వాత తిరుమలలోనే బస చేస్తారు. ఈవోతో కూడా సమావేశం అవుతారని సమాచారం ఉంది. మొత్తంగా ఇవాళ ఉదయం అంటే కాసేపటి క్రితమే తిరుపతికి చేరుకున్న వాళ్ళు తిరుపతి మార్కెటింగ్ విభాగంలో విచారణ చేశారు. ఆ తర్వాత ఈస్ట్ పోలీస్ స్టేషన్ కూడా చేరుకుని అక్కడ ఏదైతే ఏఆర్ కంపెనీ పైన ఫిర్యాదు చేశారో ఆ ఫిర్యాదు వాటినంతా కూడా పరిశీలించడం జరిగింది. అసలు కల్తీ వ్యవహారానికి సంబంధించి ఏ కంపెనీల నుంచి నెయ్యి టీటీడీకి సరఫరా అవుతుంది, ఏ మేరకు సరఫరా అవుతుంది, అసలు ఈ వ్యవహారం వెనక ఎవరెవరి హస్తం ఉంది, అసలు టీటీడీలో ఉన్న ఉన్నతాధికారులు గతంలో పనిచేసిన ఈవో కావచ్చు, చైర్మన్ కావచ్చు, వీళ్ళతో పాటు గత ప్రభుత్వంలో ఎవరెవరు ఉన్నారు పెద్దలు అన్న కోణంలో వాళ్ళు విచారణకైతే దిగారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే సిట్ కాసేపట్లోనే తిరుమల చేరుకుంది. తిరుమల చేరుకొని ఇక్కడ లడ్డూలు తయారు చేసే పోటు, అదేవిధంగా నెయ్యి నిలువ చేసే ఈ ప్రాంతాలంతా కూడా పరిశీలించే అవకాశం ఉంది. ప్రధానంగా వాళ్ళు శ్రీవారి ఆలయానికి చేరుకొని స్వామివారిని దర్శించుకుంటారు. బలరాం, శ్రీనివాస్, అంటే విచారణ నేపథ్యంలో తిరుమలలో ఏ విభాగాలకు సంబంధించిన వారితో మాట్లాడే అవకాశాలు ఉన్నాయి? ఎన్ని రోజులు తిరుమలలో బస చేయనున్నారు? ఈ విచారణకు సంబంధించి ఏమైనా ఒక టైం లిమిట్ ఏమైనా ఉందా? అంటే ముఖ్యంగా 3-4 రోజుల్లో ఈ వ్యవహారాన్ని అంతా ఒక అధ్యయనం చేయడానికి వాళ్ళు తిరుమలకు రానున్నారు. తిరుపతిలో కూడా ఇటు మార్కెటింగ్ విభాగము, టీటీడీ ఈవో ఎక్కడైతే పరిపాలనా భవనంలో ఉంటారో ఆ ప్రాంతంలోకి వెళ్తారు. తిరుమలలో కూడా కొన్ని ప్రాంతాలు పరిశీలించే అవకాశం అయితే ఉంది. మొత్తంగా తిరుమలకు చేరుకునే సిట్టు బృందం కాసేపట్లో తిరుమల శ్రీవారి ఆలయంలో ఎక్కడెక్కడ నెయ్యి వినియోగిస్తారు, అక్కడున్న అర్చకులతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. అంటే అర్చకులు అంటే ప్రసాదాలు తయారు చేసే పోర్టు కార్మికులు, ఇటువంటి వాళ్ళతో అంతా కూడా మాట్లాడే అవకాశం ఉంది. మరోవైపు సిట్ సేకరించే వివరాలన్నీ కూడా గోప్యంగా ఉంచి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసే అవకాశం ఉంది. ప్రాథమికంగా అయితే టీటీడీ ఈవోతో సమావేశమై ఇక్కడ జరిగిన పరిస్థితి, అంటే ఇక్కడున్న ఈ పరిస్థితులు జరగడానికి కారణాలు కూడా అడిగి తెలుసుకునే అవకాశం ఉంది. ఇటు సిట్ కాసేపట్లోనే తిరుమలకు చేరుకొని స్థానికంగా ఒక అతిథి గృహంలో బస చేస్తారు. మరి కాసేపట్లోనే స్వామివారిని కూడా దర్శించుకునే అవకాశం అయితే కనపడుతుంది. బలరాం, థ్యాంక్ యూ శ్రీనివాస్.